చి మరి ఇద్దరి నిమిత్తమైతే వచ్చారో ఈ గిడియన్స్ పరిచర్య ఎలా వాడబడుతుందో ఆ విషయాల్ని మనసుతో షేర్ చేసుకుంటారు. కానుకలు ఎత్తే ముందు ఇది గమనించండి. తర్వాత కానుకలు స్వీకరించేటప్పుడు మరి మన సంఘ కానుక లారెన్స్ గారికి వేస్తారు. దాంట్లో ఆయన స్వీకరిస్తారు. గిడియన్స్ కానుక అంటే మనం ఏదైతే బైబిల్ ప్రింట్ గురించి గత వారం మీకు తెలియజేశాము. ఒక బైబిల్ ఖర్చు ప్రింట్ అవ్వాలంటే సుమారు 50 రూపాయలు అవుతుంది. మనం దాన్ని బట్టి ప్రేరేపించి ఎన్ని బైబిల్కి నేను ఇస్తున్నాను, ఒక మంచి ఆలోచన. నేను వీళ్ళ ద్వారా నేను వెళ్ళలేకపోతున్నాను, వీరి ద్వారా బైబిల్స్ పంచుతూ ఉంటుండగా నా ద్వారా ఎవరైతే తీసుకుంటారో స్టూడెంట్స్ తీసుకుంటారు, హాస్టల్లో స్టూడెంట్స్, హాస్పిటల్స్, లాడ్జెస్ అన్నింటిలో కూడా పెడతారు. దాని ద్వారా ఒక్కరైనా రక్షణ పొందితే అంతకంటే మనకి ఏం కావాల్సి ఉంది అనే ఆలోచనతో ఇది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అక్కడ నిల్చుంటారు ప్రియులు. వారు బైబిల్ తెరిచి చూస్తారు. మనకు కలిగింది దాంట్లో వాళ్ళు ఆ యొక్క బైబిల్స్ వేయాలని కోరుతూ ఈ సమయంలో మధ్యలో మరి ముందే పరిచయం చేశాను. పాల్ గారు అడ్వకేట్గా ఉన్నారు. వారు అదేవిధంగా మరి సెరికల్చర్ ఏడీ గారు సాల్మన్ రాజు గారు, తర్వాత ఇంజనీర్ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారు మరి ముందుకు వచ్చి కొన్ని విషయాలు మరి ఇక్కడ గిడియన్స్ గురించి తెలియజేయాలని వారికి సమయాన్ని కేటాయిస్తారు. ప్రభునందు ప్రియమైన విశ్వాసులుకి ముఖ్యంగా మా గిడియోన్ని ఇలాగ ఆహ్వానించినటువంటి సంఘ పెద్దలు భక్త అనిల్ కుమార్ గారికి, మనం ప్రేమించి సమయం ఇచ్చిన సంఘ కాపర్లు అనిల్ ఫిలిప్ గారికి ప్రభుపేట శుభాలు తెలియజేస్తున్నాము. గిడియోన్ క్యాంప్ శ్రీకాకుళం తరపున మేము ఈ క్యాంపుకి రావడానికి కారణము బైబిల్ పరిచయం ఈ యొక్క గిడియోన్ గురించి చెప్పడానికి అని మీకు అందరికి తెలిసిన విషయమే. ఇంక దైవజనులు చెప్పారు, ఆత్మీయంగా ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే మనం నిలకడగా ఉండాలని. సో మనమైతే నిలకడగా ఉన్నాము. ఇందాక స్టార్టింగ్ వాక్యం చదివినప్పుడు పేతురు రాసిన పత్రికలో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా కష్టపడి దేశాలు తిరిగాడు, చాలా సమయం వెచ్చించాడు, కూలీలను పెట్టాడు, షిప్ కట్టాడు కానీ అందులో ఎంతమంది వెళ్ళారంట? ఎంత? 7 నాహో అంత కష్టపడితే 7 మాత్రమే వెళ్ళారని ఇందాక మన బైబిల్ చదువుకున్నాం. అయ్యగారు చదివించారు ఇందాక. ఎంత కష్టపడ్డాడైనా? ఎంతో కష్టపడ్డాడు. సరే, అదొకటి విషయం. కాబట్టి ఎంతో కష్టపడితేనే మనం ఒక ఆత్మను రక్షించగలం. దేవుని చిత్తమైనది. అది కూడా మన పాతపట్నం గురించి చెప్పగలదు. ఎటు వెళ్ళినా పాతపట్నం కానీ ఆ సేవకుల్ని ఉత్పత్తి చేసే ఒక కేంద్రంగా ఉంది ఇది. హైదరాబాద్ వెళ్ళినా అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్న కరెస్పాండెంట్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి బైబిల్ కాలేజీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసి అక్కడి నుంచి అన్నారు. కాబట్టి సేవకుల్ని ప్రొటెక్ట్ చేసే మన పాతపట్నం సంఘం నుంచి గిడియోన్ క్యాంపు మేమైతే మాకు అంటూ సెపరేట్ క్యాంప్ ఉంది శ్రీకాకుళంలో. ఈ క్యాంపు ప్రతినిధులు ఉన్నారు. మన అనిల్ కుమార్ గారు, వారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. తర్వాత విక్టర్ సామ్యుల్ గారు, వారి ఇరువు కూడా ఈ డాక్టర్ ప్రదీప్ గారు, వీరితో పాటు ఒక లైఫ్ మెంబర్ ఉన్నారు యాకోబ్ గారు. ఈ నలుగురు కూడా లైఫ్ మెంబర్గా ఉండి మొత్తం 11 మంది ఈ గిడియోన్ మినిస్ట్రీకి అంకితమయ్యి పాతపట్నం పరిసర ప్రాంతాల్లో బైబిల్ని పంచడానికి ఒక కమిటీగా ఏర్పడి వారు సేవ చేసుకుంటూ ఇంకా ఇతర కార్యక్రమాలు, జీవనోపాధి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పరిచర్య చేయడానికి మూల కారకులు 11 మంది. గిడియోన్ చైతన్యమై 8 మంది ఆక్సిలరీస్ ఉన్నారు. ఎంతమంది? 19 మంది ఈ క్యాంపుకి మేము ఎవ్రీ ఇయర్ ఎందుకు వస్తామంటే, మీరు చేయవలసిన పనిని మేము చేస్తాం. ఈ 11 మంది చేయవలసిన పనిని మేము కొంచెం సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే ఆయన సండే వచ్చేటికి సేవలో ఉండాలి. ఆయన బయట రాలేరు కాబట్టి ఎప్పుడు మేము మీటింగ్ పెట్టినా శ్రీకాకుళం వస్తారు ఆయన. వారితో పాటు మరి పరంజ్యోతం గారు ఉన్నారు. మేము ఎప్పుడు అడిగినా సరే ప్రతి సంవత్సరం కూడా బైబిల్ ప్రింటింగ్కి చాలా పెద్ద మొత్తంలో ఇస్తూ ఉంటారు ఆమె పరంజ్యోతం గారు కూడా. అలాగా చాలామంది ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒక బైబిల్ పంచడం ద్వారా ఒక కుటుంబంలోకి ఈ బైబిల్ వెళ్ళడం ద్వారా ఆశీర్వాదాలు మీకు రావాలని ఆశపడుతున్నాము. దాని గురించి వివరంగా చెప్పాలంటే మన విజయనగరం, మన్యం జిల్లాలో మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కన్నా ఏడీగా పనిచేస్తున్న సాల్మన్ గారు చెప్తారు. మన
మన జిల్లా అధికారి డిఈ గారు కూడా మరి క్యాంప్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కూడా మన మధ్య ఉండడం సంతోషకరం. మేము ఇంతలోకి వచ్చిన మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మేము పట్టుకెళ్ళాము. ఆయన మన అనిల్ కుమార్ గారు మాస్టర్ గారే ఆయన ఈ క్యాంప్ తరపున మీ తరపున పంపుతారు బైబిల్కి. అది గమనించండి. దాని వివరాలన్నీ కూడా సార్ చెప్తారు. కాబట్టి సమయం ఇచ్చిన సంఘ పెద్దలకి ధన్యవాదాలు. ప్రాసెస్ అంతా కూడా మన సోమవారం గారు నడుపుతారు. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన సంవత్సరంలో గడియన్ పరిచయ పక్షంగా మీరు అందించినటువంటి ఆహ్వానాన్ని బట్టి మరియు మీరు సంవత్సరం ఇస్తున్నటువంటి మీ ప్రార్థన మీ కానుకలను బట్టి కూడా దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ మీకును మీ కుటుంబాలకును మీ సంఘానికి మీ సంఘ కాపరికి మీ సంఘ నాయకులకి అందరికీ మా పక్షంగా మా గడియన్ పరిచయ పక్షంగా మా ప్రాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు అందించినటువంటి ఈ సహాయ సహకారాలను బట్టి పరిచర్యని ముందుకు తీసుకుని పోవడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఇది ధనముతో కూడుకున్నది కాదు, కానీ ప్రార్థనతో కూడుకున్నది. కేవలము ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ లేదంటే బైబిల్స్ని తీసుకుని రావడంలో కానీ దేవుడు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. వీటంతటికీ కారణం ఏంటంటే కేవలం సంఘాల్లో జరుగుతున్నటువంటి మీ ప్రార్థనలే మమ్మల్ని బలపరిచి మీ పక్షంగా ఫీల్డ్లో మేము పనిచేయడానికి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చాడు. మేము మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ ఖాళీ సమయాల్లో మేము ఒక గ్యాదర్ అయి ఏ పరిస్థితిలో ఉన్నవారికి బైబిల్స్ అవసరత ఉందో, ఏ పరిస్థితుల్లో ఉన్నవారికి బైబిల్ అవసరత ఉందో గమనించి ప్రార్థనాపూర్వకంగా ఆ స్థలాలలోనికి బైబిల్స్ తీసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజీల్లోనూ, హాస్టల్స్లోను, జైల్స్లోను, అట్లాగే ఎయిర్పోర్ట్స్లోను, ఫ్లైట్స్లోను, తర్వాత ఎక్కువగా హాస్పిటల్స్లోను, స్కూల్లోనూ ఇస్తున్నటువంటి వాటి వల్ల అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు నేను మన శ్రీకాకుళం చర్చిలో నేను మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక పాస్టర్ గారు లేచి వచ్చి నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు అందించినటువంటి ఈ బైబిల్ని నేను ఎనిమిదో తరగతిలో తీసుకున్నాను. స్కూల్ చదువుతుండేటప్పుడు 8వ తరగతిలో నేను ఈ బైబిల్ తీసుకున్నాను. నేను వేరే మతానికి చెందిన వాడిని అయినప్పటికీ కూడా బైబిల్ తీసుకొని నేను ఇంటికి పోయేటప్పుడు చాలా చాలా ప్రతికూల పరిస్థితులు నా గృహాలలో ఏర్పడినప్పుడు కూడా నేను వదలక దీన్ని పట్టుకొని నేను మేజర్ అయిన తర్వాత నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ తర్ఫీదు పొందుకున్న తర్వాత నేను ఒక ఇండివిజువల్ అయిన తర్వాత నా ఫ్యామిలీని విడిచిపెట్టి పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఈరోజు సీతంపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 ఆత్మలను రక్షించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అని సాక్ష్యం నాతో చెప్పడం జరిగింది. అందును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాం. లైవ్లో మేము మాట్లాడుతూ ఉండగా లైవ్లోనే సాక్ష్యం బయటకు వచ్చింది. సో ఇది ఎంతటి ఉత్కృష్టమైన పరిచర్యో మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తికి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏ వ్యక్తి అయితే రక్షింపబడ్డాడో బైబిల్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి బైబిల్ ఇవ్వడానికి సహకరించినటువంటి హస్తాలు కానీ, ఆ సంఘము కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ ఎంత ధన్యకరమైందో ఒకసారి ఆలోచించండి. 200 ఆత్మలను రక్షించడానికి ఆ యొక్క బైబిల్ మీరు అందించేటువంటి ఈ బైబిల్ మీరు అందించినటువంటి ఈ బైబిల్ మీ హస్తాలతో మీరు ఇచ్చినటువంటి ఈ బైబిల్ని దేవుడు ఆ వ్యక్తికి అందించడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ బైబిల్ ఇవ్వడానికి అవకాశం కలిగింది. ఈరోజు 200 మంది ఆత్మలు ఆరాధన చేసుకుంటున్నారు అంటే కారణం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కానీ ఈ పరిచర్య జరగదు. ఈ బైబిల్ ముద్రించడానికి దాదాపు బ్రదర్ చెప్పినట్లుగా 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మా వంతుగా మేము చేస్తున్న పరిచర్య మేము మా శాలరీస్ని బట్టి అంటే మేము ఇచ్చినటువంటి కానుకలను బట్టి దాంట్లో దాదాపు 25 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మేము ఇచ్చే దాంట్లో 25 రూపాయలు రికవర్ అవుతుంది. మిగతా 25 రూపాయలు ఎవరిస్తారు అని అంటే ఇలాగ సంఘాలకి తిరుగుతూ మీ దగ్గర నుండి సేకరించినటువంటి ఆ సహాయ సహకారాలే మేము బైబిల్ ముద్రించడానికి పంపిస్తూ ఉంటాం. ఒక విషయాన్ని గమనించండి, గత సంవత్సరం మేము దాదాపు 20,000 బైబిల్స్ని శ్రీకాకుళంలో పంచడం జరిగింది.
శ్రీకాకుళంలో 20,000 బైబిల్స్ పంచాలి అని అంటే ఒక బైబిల్ 50 రూపాయలు అంటే 20,000 బైబిల్స్ అంటే దాదాపు 10 లక్షల రూపాయలు అవుతుంది. 10 లక్షల రూపాయలు అవుతుంది. ఒకవేళ ఆ 10 లక్షల రూపాయల్లో ఒకవేళ మేము 5 లక్షల రూపాయలు గిడియన్ పరిచయలో ఉన్న వాళ్ళం మేము సహకరించినప్పుడు కూడా మిగతా 5 లక్షల రూపాయలు సంఘాలను మేము కనీసం సహకరించేది దాదాపు సంవత్సరానికి 2 లక్షలో 1,500 2 లక్షలో ఉంటుంది. మిగతాది ఎవరిస్తున్నారు అని అంటే మిగతాది ఎవరిస్తున్నారు, ఎవరు దాన్ని కవర్ చేస్తున్నారు ఆ 10 లక్షల రూపాయలని అని అంటే మన గూర్చి ఎవరో మన ప్రజలను ప్రేమించి ఎవరో బయట వారు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక అక్కడికి అది పూర్తయి బైబిల్ మన మధ్యకు రావడం జరుగుతూ ఉంది. మనకి ఇంకా మనం సెల్ఫ్ దీనికి రాలేదు, సెల్ఫ్ స్టాండ్ అవడానికి మనకి రాలేదు, సెల్ఫ్ సస్టెన్సీ మనకి రాలేదు కనుక సంఘాలపై ఆధారపడి లేదంటే ఇతర జిల్లాలో లేదంటే ఇతర రాష్ట్రాలపైన ఆధారపడి మనము బైబిల్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వారు కూడా మనకు సహకరించకపోతే ఈరోజు మనం 20,000 బైబిల్స్ పంచడానికి అవకాశం లేదు. కానీ మేము బైబిల్స్ పంచుతున్న ప్రతి స్థలంలో కూడా ఏదో ఒక ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఒకరోజు అయితే మా మీద పూర్తిగా పోలీసు వారు కేసే పెట్టడం జరిగింది. అయినప్పటికీ మేము భయపడలేదు. ప్రభువా, అది మీ చిత్తమైతే మీరు తీసుకుని వెళ్ళండి, లేదా మేము ఉద్యోగాలు పోయి మేము అరెస్ట్ అయినా కూడా పర్వాలేదని చెప్పని మేము తెగించి కూర్చుంటప్పుడు అద్భుతంగా దేవుడు తన కృపను మా మధ్యకు పంపించి తన ఆత్మను మా మధ్యకు పంపించి ఆ పరిస్థితుల నుండి మమ్మల్ని పక్కకి నెట్టడం జరిగింది. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఒకవేళ మనము గిడియన్ పరిచయ పక్షంగా మేము ఇంత పరిచయం చేస్తున్నప్పటికీ కూడా మేము సంఘాలు కట్టడానికి కాదు, లేదంటే మేము ఏదో సెల్ఫ్ మోటివేషన్ కానీ కాదు, ప్రజలను మోటివేట్ చేయాలి. మేము రక్షింపబడ్డాం, సర్వశక్తిమంతులైన దేవుడిని మేము అంగీకరిస్తున్నాం, మేము రక్షణలోకి వచ్చాం. అట్లాగే మన ప్రక్కనున్న వారిని మన పొరుగునున్న వారిని కూడా మనం రక్షణలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఇచ్చే బైబిల్ మీ ఉద్దేశాలు బట్టి ఇవ్వరు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే మీ కానుక మీరు ఇక్కడ ఇస్తారు. మేము ప్రేరేపించబడి మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రేరేపించబడి ఆయా స్థలాల్లో బైబిల్స్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా ప్రార్థనతో ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య తిరిగి బైబిల్ ముద్రించబడి ఆ తెగకో ఆ జాతికో ఆ వ్యక్తికో ఆ బైబిల్ వెళ్తుంది అని అంటే కారణం కేవలము దేవుని ప్రేరేపణను బట్టే వెళ్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, మీరు వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చక్కటి మాట ఉంది. వర్షము ఎలాగూ 55వ అధ్యాయం 9వ వచనం నుండి చదివితే నేను చదువుతాను. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగొట్టకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలపు చేయను అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని గిడియన్ పరిచర్య సాగుతూ ఉంది. వర్షం ఎలాగో నేను పంపిన వాని కార్యము నెరవేరుస్తూ ఉంది. మేము ప్రార్థనాపూర్వకంగానే వెళ్తాం. దేవుడు మమ్మల్ని పంపిస్తేనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో మీరు బైబిల్స్ పంచండి అని మాకు ప్రేరేపణ కలిగితేనే మేము వెళ్ళి బైబిల్స్ని ముద్రిస్తాం. దీంట్లో ఎక్కడ కూడా గిడియన్స్ అంటే తొలి పలుకులు కానీ లేదంటే మా విషయ సంచికలు కానీ ఏమీ ఉండవు. ఇది సత్యము, దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సజీవులుగా ఉంచుతూ ఉంది. దేవుని వాక్యం మనల్ని క్షమాపణలకు తీసుకుని వస్తుంది. సత్యాన్ని ఉన్నట్టుగా ఇతరులకు అందిస్తూ ఉంటాం. దీంట్లో గిడియన్ పరిచర్లో మా సంకలనాలు కానీ మా సంపుటికలు కానీ మా తొలిపులికలు కానీ ఏమీ ఉండదు. దీంట్లో ఎవరికి ఏమీ పాలిభాగత్వం ఉండదు. కానీ సత్యాన్ని ఉన్నట్టుగా ఇతరులకు అందిస్తున్నాం కనుక సత్యము మేము మాట్లాడడం లేదు, సత్యమే ఆ ప్రజతోనో ఆ కుటుంబంతోనో ఆ వ్యక్తితోనో మాట్లాడుతుంది.
సత్యము తన సాక్ష్యాన్ని తాను చేసుకొని వెళ్తూ ఉంటుంది. సో ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంతటి ఉత్కృష్టమైన పరిచర్యకు మీ వంతు సహాయం సహకారాలు, మీ ప్రార్థనా సహకారాలు, మీ సహాయ సహకారాలు మాకు అందించి ఇంకనూ ప్రోత్సహించి సంఘాలను నింపుదాం. ఇంకా సంఘాల్లో ఉన్నటువంటి ఖాళీ ప్లేసులని మనం ఇంకా నింపడానికి ప్రయత్నం చేద్దాం. సంఘం వెలుపల ఉన్న వారిని అనేక మందిని సంఘం లోపలికి తీసుకుని రావడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవుడు ఈ ప్రయత్నంలో మనము చేతులు కలిపి మన సంఘము పరిచర్య ఇద్దరు చేతులు కలిపి సంఘములు వెలుపల ఉన్న వారిని సంఘము లోపలికి తీసుకుని రావడానికి దేవుడు తన వంతు సహాయాన్ని మనకు అందించాలని కోరుకుంటూ, అట్టి కృప మీ సంఘానికి, మీ వ్యక్తులకి, వ్యక్తిగతంగా మీకును, మీ కుటుంబాలకును, మీ సంఘానికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా ఈ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం ఇచ్చిన దైవ సేవకులకి మా క్యాంప్ తరపున థ్యాంక్స్ గివింగ్ కార్డ్ కూడా మన కార్డు ఇస్తున్నాం, గ్రీటింగ్ కార్డ్ ఆయనకి. అందులో ఈయన గురించి రాయబడి ఉంటుంది.